ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ యూట్యూబ్లో మాత్రమే కాకుండా వాట్సాప్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ ద్వారాను, టెలిగ్రామ్ ఛానల్ ద్వారాను చెప్తాను. వాటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే మే అలాగే జూన్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి ఇంకా ఉన్నాయి. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. మీరందరూ కూడా జూన్ నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లు ఆన్లైన్లో రూములతో సహా బుక్ చేసుకొని ఉంటారు. ఒకవేళ మే అలాగే జూన్ నెలలో ఎవరికైనా బుక్ అవ్వకపోతే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ttddevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసారా, మే అలాగే జూన్ నెల క్యాలెండర్ అనేది ఇంకా కూడా బ్లూ కలర్లో ఉంది. అంటే కోటా నాట్ రిలీజ్డ్ అని అర్థం. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీరు ఇద్దరు వ్యక్తులు 1600 రూపాయలు పే చేస్తే మీకు 300 రూపాయల దర్శన టికెట్ అనేది ఇందులోనే కలిపి ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి 800 రూపాయల దర్శనం టికెట్ లభిస్తుందన్నమాట, అంటే అవుతుందన్నమాట. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అనేవి మేకి జూన్కి ఇంకా విడుదల అవ్వలేదు. ఈ టికెట్లు మీరు బుక్ చేసుకున్నట్లయితే ముందుగా మీరు ఈ సప్తగౌ ప్రదక్షిణశాల తిరుపతి అని ఉంది కదండి, ఈ టెంపుల్లో ఈ హోమంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి కొండపైన డైరెక్ట్గా 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం స్వామివారిని చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఒక వ్యక్తికి 800 రూపాయలు పడుతుంది, ఇద్దరికి కలిపి 1600 పడుతుంది. సో ఈ టికెట్లు అనేవి మేకి జూన్కి విడుదల అవ్వలేదండి. దయచేసి మీరు ఈ విధానం ద్వారా ఇప్పటికి కూడా ఖాళీలు ఇంకా మీకు ఉన్నాయి. రిలీజ్ అవ్వగానే నేను చెప్తాను, అప్పుడు మీరు బుక్ చేసుకోండి. అలాగే మీ అందరికీ రెండో అప్డేట్ ఏమిటి అంటే జూన్ నెలాఖరు వరకు కూడా రూములు ఎవరికైతే బుక్కులు అవ్వలేదో ఏమీ కంగారు పడొద్దు. కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా స్వామివారి దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మొబైల్ నెంబర్తో ఆధార్ కార్డుతో తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల లోపల ట్రై చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీకు 2 గంటల లోపల రూమ్ వస్తుంది. ఒకవేళ ఆ తర్వాత కూడా మీకు రాలేదనుకుంటే కొండపైన లాకర్స్ ఉన్నాయి, లాకర్ ఫెసిలిటీస్ ఉపయోగించుకొని మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే ప్రస్తుతం అయితే తిరుపతిలో బాగా ఎండలు ఉన్నాయండి, భయంకరంగా ఉన్నాయి, కాలు కాలిపోతున్నాయి, పాదాలు అయితే వేడిగా అయిపోతున్నాయి. కొండపైన నడుచుతున్నప్పుడు చుట్టూ కూడా దయచేసి మీరు జాగ్రత్తగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. చూసారా, అయితే రద్దీ అనేది కొంచెం తక్కువగానే ఉంది. నిన్నటి రోజు 59,621 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. అలాగే 28,351 మంది మాత్రమే తలనీలాలు ఇచ్చారు. స్వామివారి హుండీ కానుకలు 3.45. అలాగే ప్రస్తుతం ఈరోజు 300, 500 రూపాయల టికెట్ ఉంటే మీకు 2 నుంచి 3 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. అలాగే అలిపిరి శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే దివ్యదర్శనం టోకెన్లు కానీ, ఒకవేళ సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికైతే 6 గంటల లోపలే మీ దర్శనం అయిపోతుంది. ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా ఉచిత దర్శనం క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళకైతే మీకు 8 గంటల లోపలే మీ దర్శనం అయిపోతుంది. ఇక మీరు ఇక్కడ చూసారా, నేను ప్రతిరోజు కూడా కొన్ని వందల మందికి సమాధానం కామెంట్ రూపంలో వారు అడిగినప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను మీరు కామెంట్ సెక్షన్ అడగండి, నేను చెప్తాను. ఇక మీకు ఈరోజు మరో ముఖ్యమైన విషయం అండి, టీటీడీ యాజమాన్యం వారు మీకు ఆల్రెడీ గతంలోనే చెప్పడం జరిగింది, నేను కూడా చెప్పాను. ఏప్రిల్ 9వ తారీఖున తిరుమల ఆలయంలో ఉగాది పండుగ నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ రోజు నిర్వహించే ఆర్జిత సేవలు, అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు అయితే టీటీడీ రద్దు చేస్తున్నట్టు అంటే స్టాప్ చేస్తున్నట్టు మనకి గతంలోనే వారు చెప్పడం జరిగింది. ఉగాది రోజున ఈ సేవలన్నీ కూడా రద్దు చేస్తున్నారు. అలాగే టీటీడీ యాజమాన్యం వారు నిన్న డైల్ యువర్ ఈవో విధానం ద్వారా భక్తులతో ఈవో గారు మాట్లాడినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు, విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి కొండపైన ప్రస్తుతము ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది కాబట్టి రికమెండేషన్ లెటర్లు వాళ్ళు తీసుకోవడం లేదు.
సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ రికమెండేషన్ లెటర్లు టీటీడీ యాజమాన్యం వారు ఆపేస్తూ ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తులకి కేటాయిస్తున్నారు. ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే ఇక నుంచి ఆఫ్లైన్ లక్కీ డిప్ విధానం ద్వారా కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో మీ అందరికీ వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో సామాన్య భక్తులకి బ్రేక్ దర్శనం ఇవ్వబోతున్నారు. ఇది చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే మీరందరూ తెలుసుకోవాలి. ఇక నుంచి మీరు కొండపైన సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శనం ఎలా అయితే ప్రయత్నిస్తున్నారో వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా ప్రయత్నించి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే స్వామివారిని ముందు గడప నుంచి చూడవచ్చు. దానికి సంబంధించి అప్డేట్ అనేది నిన్న ఈవో గారు అయితే మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ఇక ఈ వేసవి సెలవుల్లో భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు కాబట్టి ఆ బ్రేక్ దర్శనాలు 2 గంటల సమయం కూడా టీటీడీ యాజమాన్యం వారు సర్వదర్శనం టోకెన్లు 30,000కి పెంచినట్టు నిన్న మనకి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే చెప్పారు. ఇక నుంచి ఎంతమంది భక్తులు వచ్చినా కానీ దాదాపు రోజుకి 30,000 దర్శన టికెట్లు అయితే మీ అందరికి అందుబాటులో ఉండబోతున్నాయి. అలాగే ఈరోజు ఏప్రిల్ 6, రేపు ఏప్రిల్ 7కి సంబంధించి సర్వదర్శన టోకెన్లు అన్నీ కూడా పూర్తిగా అయిపోయినాయి. ఇక ఈ విషయం కూడా భక్తులందరూ తెలుసుకోవాలి. సో ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి. మీరు చూడటమే కాదు అందరికీ షేర్ చేయండి. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ధన్యవాదాలు.